నమస్తే. ఈ మధ్య కాలంలో ఇద్దరు వార్తలు బాగా మీడియాలో చక్కర్లు కొట్టినాయి. ఒకటి హిడ్మా, ఒకటి ఐబొమ్మ రవి. ఇద్దరి కోణాలు కూడా దాదాపు ఒకటే. దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఇద్దరు పోరాటం చేసిండ్రు, ఉద్యమం చేసిండ్రు అని మనం అనుకోవాలి. హిడ్మానేమో అడవులలో యుద్ధం చేసిండు, ఎన్కౌంటర్లో చనిపోయాడు. ఐబొమ్మ రవి కంప్యూటర్ ముందల ఒక రూమ్లో కూర్చొని యుద్ధం చేసిండు. అంతే కదా. దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా వీళ్ళిద్దరు పోరాడినరు, సామాన్యుల పక్షాన నిలబడ్డారు. ఇది 100% నిజం. ఇలా పోలీసు వాళ్ళు రకరకాల వార్తలు చెప్తున్నారు, వాళ్ళు ఏదేదో చెప్తున్నారు, కానీ అంత ఉతకథనే. ఐబొమ్మ రవి జల్సాల కోసం చేసిండు, ఆయనకు అవమానం జరగడం వల్ల ఏదో చెప్తున్నారు, ఉత్తదే అంతా. కేవలం సినిమాను సామాన్యులకు అందించడంలో భాగంగానే ఐబొమ్మ రవి నిజంగా సినిమా ఇండస్ట్రీపై యుద్ధమే చేసిండు నిజంగా. కానీ నేను కూడా ఒక మాటలు మాట్లాడదలుచుకున్నా ఇప్పుడు ప్రేక్షకుల గురించి. ఇప్పుడు మనకు అభిమానం ఉండాలి, మంచిదే, ఉత్సాహం ఉండాలి, అభిమానం ఉండాలి, కానీ అతి అభిమానమే ప్రమాదం. ఉత్సాహం ఉండాలి, అతి ఉత్సాహమే ప్రమాదం. ఎట్లుంటుందంటే కొంతమంది ప్రేక్షకులదే అభిమానులది ఆ యొక్క అభిమానం అలుగు వారుతుంటుంది, మత్తడి దుంకుతుంటుంది, గజం గజం దుంకుతుంటాడు. ఒకడు మెడల్ రాస్తాడు, ఒకడు చేతి ఇట్లా కోసుకొని బొట్టు పెడతాడు, ఒకడు తొడలు కొడతాడు, ఒకడు మీసం తిప్పుతాడు. ఇంట్లో కుండల సార్లు కొట్లాడుతుంటాయి. ఇంట్లో ఏముంటుందేమో తెలియదు, కానీ హీరో కోసం వాడు గజం గజం దుంకుతాడు. మా హీరో, మా దేవుడు, ఈయనకు మించినోడే లేడు అని కీర్తించడం వల్లనే సినిమా హీరోలు ఇట్లా తయారైన రెమ్యునేషన్ తీసుకోనికి అలవాటు పడిపోయినారు. దర్శకులు కూడా మీ యొక్క అత్యభిమానం వల్లనే అడ్డగోలుగా బడ్జెట్ పెట్టి నిర్మాతలు, దర్శకులు, హీరోలు అంతా కలిసి అడ్డగోలుగా నిర్మాతలు డబ్బు 1000 కోట్లు పెట్టి 100 కోట్లు పెట్టి అడవులుగా సెట్లు వేసి ప్రజల మీద రుద్దుతున్నారు. ఎవడా కారణం దీనికి? ప్రేక్షకుల కారణం కూడా లేదా? మనం పదే నిర్మాతలు లేకపోతే వీళ్ళనే అంటున్నాం, ప్రేక్షకుల లేదా? ఎందుకని మీకు అంత అభిమానం నాకు అర్థం కాదు. మనకు ఎవరిచ్చిరా జన్మనిచ్చిన తల్లిదండ్రులపై అభిమానం ఉండదా? మనకు కుటుంబ సభ్యులపై అభిమానం ఉండదా? వాళ్ళని విడిచిపెట్టి, కుటుంబ సభ్యులను విడిచిపెట్టి హీరోలు ఎంబడి పడతారేందా నాకు అర్థం కాదు. ఇలా ఇండస్ట్రీకి ఈ స్థాయిలో పైకి పోవడానికి, డబ్బులు ఖర్చు పెట్టడానికి ఎవడు కారణం? ప్రేక్షకులది కూడా ఉంది. సినిమాను సినిమాలాగా చూస్తే అది వేరే విషయం. సినిమాను సినిమాలాగా చూస్తలేరు, భావోద్వేగంగా ఫీల్ అవుతున్నారు. అసలు ఆ స్క్రీన్ మీద వచ్చి ఆ సినిమాను చూసి నిజం అనుకుంటున్నారు. ఆయన గుద్దితే కారు లేచిపోవడం, 10 మంది చచ్చిపోవడం, ఆ ఫీలింగ్స్, అవి లొటపీస్, ఇవన్నీ నిజం అని భావించి సినిమాని ఏమైపోయిందంటే వినోదంగా మర్చిపోయి దాన్ని కీర్తిస్తున్నారు, దాన్ని ఇట్లా పైకి లేపుతున్నారు, కిరీటం పెడుతున్నారు దానికి. ఏందా ప్రేక్షకులు నాకు అర్థం కాదు. ఏమి అభిమానమే ఉండాలి కదా కొంచెమన్నా మనకు. ఇవాళ మీరు చేసిన పని వల్ల, మీ యొక్క అజ్ఞానం వల్ల, మీ యొక్క అతి అభిమానం వల్ల, మీ యొక్క అతి ఉత్సాహం వల్ల హీరోలు నేల మీద నడుస్తలేరు, గాల్లో నడుస్తున్నారు. ఎవడన్నా సెకండ్ ఇస్తాడా నీకు? కొందరు అయితే సెకండ్ కోసం, సెల్ఫీ కోసం. ఏం పిచ్చి అభిమానం నాకు అర్థం కాదు. ఏం అభిమానం? పనికి మళ్ళీ అభిమానం కాదా? ఇదే కదా మన కొంపలు ఆర్చేది. వాడేమో బెంచ్ కార్లలో తిరుగుతున్నాడు, విదేశాల్లో పోయి ట్రిప్పులకు పోయేస్తున్నాడు. వాడు పెద్ద బిల్డింగ్లు కట్టడం వాడు పడిపోతాడు. నీవేమో వాడిని కీర్తించి ఇంట్లో కుండాల సార్లు నీకు కొట్లాడతాయి. కొంచెమైనా బుద్ధి ఉండాలి ప్రేక్షకులకు. సినీ నిర్మాతలను, దర్శకులను, హీరోలనే కాదండి, మనల్ని కూడా మనం ప్రశ్నించుకోవాలి. మనం కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. మనమేంది, మన పరిస్థితి ఏంది, మనకు చిన్నప్పటి నుంచి మనకి ఎవరేం చేసిండ్రు, మన అమ్మ నాన్న ఏం చేసిర్రు, మనల్ని ఎవరు చదివిపించారు, మనల్ని ఎవరు పైకి తెచ్చిండ్రు, వాళ్ళ కోసం కదా మనం బతకాల్సింది, వాళ్ళకు కదా జై కొట్టాల్సింది, వాళ్ళని కదా అతి అభిమానంగా మనం ప్రేమించాల్సింది, అతి ఉత్సాహం చూపించాల్సింది వాళ్ళకు కదా. అది విడిచిపెట్టి, కుటుంబ సభ్యులను విడిచిపెట్టి, తల్లిదండ్రులను విడిచిపెట్టి హీరోలు ఎంబడి పడతారేందా బాబు? మీరు బుద్ధి లేకుండా. ఇవాళ ఒక అద్భుతమైన ఆర్టికల్ వచ్చింది, నిజంగా సిగ్గు రావాలి మనం ఇదేనా చదివితే, ఈ మాటలన్నీ వింటే. మీరు బంద్ చేసుకోండి నాయన, ఆ హీరోల గురించి బంద్ చేయండి. సినిమాను సినిమాలాగా చూడండి, వినోదంగా చూడండి. అంత అవసరం కూడా ఏం లేదు. ఏముందండి సినిమాలలో ఇవాళ పెద్ద లొడపీసు, మొత్తం కబ్జాకోరులు, మొత్తం దోపిడీ, ఇది తప్ప ఏముంది అంటే? ప్రేక్షకులు కూడా ఆలోచన చేసుకోవాలి. ఒక ఆర్టికల్ వచ్చింది చదువుదాం మనం. రవి పోతే రమేష్ వస్తాడు, పైరసీ ఆగదు. అది వాస్తవమే. ఉంటుంది కదా, పొట్టుకొని పొడుగోడు కొడితే పొడుకొని పోషమ్మ కొడుతుందని. ఇది కూడా గట్లే, ఎవరు ఆపలేరు. ప్రేక్షకులు ఆలోచన చేసుకోండి. సినిమా ఒకప్పుడు కొందరికి వినోదం మాత్రమే, కానీ నేడు అది ప్రతి వాడి జీవితంలోకి చొరబడి
వారి భావోద్వేగాలను శాసించే భారీ శక్తిగా మారిపోయింది. నిజమే ఇది కూడా. ఎస్, వినోదంగా చూడాల్సింది పోయి ఇప్పుడు సినిమాల ప్రభావంతో వాడు ఇట్లా అంటాడు, వాడు ఇట్లా తిప్పుతాడు, ఇట్లా కొడతాడు, నడు రోడ్డు మీద కత్తి తీసుకొని పొడుస్తాడు. సినిమా ప్రభావం. అవి భావోద్వేగంగా ఫీల్ అవుతున్నారు, రియల్గా ఫీల్ అవుతున్నారు. ఇదంతా మర్చిపోయినారు. ఇదంతా నేల విడిచే సాములు చేస్తున్నారు చాలామంది. కాదా మరి? అసలు సినిమాని సినిమాలాగా చూస్తలేరు కొందరు యువత. ఇంకా ఆ సినిమాలో ఉన్నట్లే బయట వచ్చి ప్రవర్తిస్తున్నారు. సిగ్గుండాలి కొంచెమన్నా. అందుకే మనకు బుద్ధి ఉండాలి. ఆ హీరోలను కీర్తించి వాళ్ళను పెద్దగా చేయడం వల్లనే, పెద్ద హీరోలను చేయడం వల్లనే మీరు ఇలా రెమ్యునేషన్లు 300 కోట్లు 200 కోట్లు ఉంటాయి, 50 కోట్లు. ఎవరి సొమ్ము, ఎవరి కథ. ప్రస్తుతం హీరోలు దేవుళ్ళలా చూస్తున్న ప్రేక్షకుల అజ్ఞానాన్ని, అమాయక తత్వాన్ని మార్చాల్సింది పోయి టికెట్ ధరలు పెంచి మధ్య తరగతి జేబులను ఖాళీ చేస్తున్నాయి. ఎవరు చేస్తారండి? ప్రస్తుతం హీరోలను దేవుళ్ళుగా చూస్తున్న ఈ ప్రేక్షకులను, లేకపోతే అమాయక ప్రజలను ఎవరు మార్చాలి? హీరోలకు ఏం అలవాటది, దర్శకులకు ఏం అలవాటది, నిర్మాతలకు ఏం అలవాటది? వాళ్ళకి డబ్బులు వస్తే చాలు. బుద్ధి ఉండాల్సింది ప్రేక్షకులకు, అమాయక ప్రజలని మనం అనుకుంటున్నాం కదా, వాళ్ళకు ఉండాలి. ఎవడా హీరో? నిజమైన హీరో బార్డర్లో ఉన్నాడు. పోనీ ఆడ పోయి కీర్తించు. నిజమైన హీరో బార్డర్లో ఉన్నాడా? పాకిస్తాన్, భారత్ బార్డర్లో ఉన్నారు. నిజమైన హీరోలు వాళ్ళని కీర్తించాలి. వాళ్ళ కోసం గజం ఎగరాలి, వాళ్ళ కోసం బ్యానర్లు కట్టాలి. సిగ్గుండాలి కదా మనకు. ఏంద్రబాబు నాకు అర్థం కాదు. ఏం అభిమానం అంటున్నా? టికెట్ ధరలు పెంచి మధ్య తరగతి జేబులను ఖాళీ చేస్తున్నాయి. ఈ దోపిడీని చూడలేని ప్రేక్షకులే ఐబొమ్మ రవిని హీరోగా చూస్తున్నారు. రవిని అరెస్టు చేసి పైరసీ కొన్ని రోజులు ఆపొచ్చు, కానీ ఇండస్ట్రీ మూల సమస్యను ఆపకపోతే రవి పోతే రమేష్ వస్తాడని పైరసీ ఆగేదాన్ని మాత్రం ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే ప్రేక్షకుడు మళ్ళీ ఐబొమ్మ రవిని హీరో వేసారు. అరే నాయన, మీరే ఆ హీరోలను పేపర్ల సినిమా తారల స్క్రీన్ మీద ఆడే ఆ హీరోలను వేసగాలను హీరోలుగా భావిస్తారు. జవాన్ల కంటే వీళ్ళ హీరోలు అని భావించి ఇలా మళ్ళీ ఐబొమ్మ రవిని హీరోని చేస్తారు. ఏంది ఏమైనా ఇది జ్ఞానమేనా? ఇంతకు అజ్ఞానం కాదా? ఇప్పుడు ఎట్లా అయిపోయింది తెలుసా సమాజంలో? చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ వీళ్ళు జవాన్ల కంటే వీళ్ళే హీరోలు ఇప్పుడు. ఎస్, నిజంగా సిగ్గుపడాలి. నిజంగా సిగ్గుతోటి తల దించుకోవాలి మనం. ఇట్లా ఎవడు హీరో, ఎవడు కథ మనం కూడా తీస్తామనుకో, అది వేరే విషయం. కానీ ప్రతిసారి బాంబుదాలులే అంత కాపల కాస్తున్నా కూడా ఏదో రకంగా వచ్చి ప్లాన్లు వేసి చంపుతున్నారు ప్రజలను. నిజమైన హీరోలు వాడరా నాయన? తెలుగు ప్రేక్షకుడిలో సినిమా హీరో దేవుడు ఇద్దరు ఒకటే. భక్తి సినిమాల మీద రక్తి రెండు ఒకటే. సినిమా హీరోల పట్ల, దేవుళ్ళ పట్ల భక్తి పెరగడానికి కారణమయ్యే అజ్ఞానాన్ని, అమాయకత్వాన్ని పెంచి పోషించే వ్యవస్థలు, ప్రభుత్వాలు ఉన్నాయి. అందుకే ఈ దేశంలో రాజకీయ నాయకులు ప్రజల్ని రెచ్చగొట్టి మతం, దేవుడు అనే అజ్ఞానంలో ముంచుతుంటే సినిమా వ్యాపారస్తులు అదే వస్తువుతో లాభాలు గడిస్తున్నారు. ఇది ప్రభుత్వాలు కూడా అట్లే తయారైనాయని చెప్తున్నాడు. ఇప్పుడు కీర్తిస్తున్నారు, ప్రేక్షకులను అట్లా రెచ్చగొడుతున్నారు అనేది ప్రధాన వార్త. అంటే మనం ఆలోచన చేసుకోవాలి. ఇవాళ ఏముందంటే గంటసేపు బుక్ చదివే పరిస్థితి ఉందా? ఓ పేపరో, న్యూస్ పేపరో, అదో ఇదో ఓ గంటసేపు చదివే పరిస్థితి ఉందా? జ్ఞానం ఏంది, అజ్ఞానం ఏంది అని తెలుసుకునే పరిస్థితి ఉందా? లేదు. ప్రేక్షకులు అట్లా తయారైనారు, ప్రభుత్వాలు అట్లా తయారైనాయి. అమాయకంగా భక్తి ముసుగులో పడి చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. సినిమా ముసుగులో పడి అదే రియల్ అనుకొని జోబులు గుల్ల వేసుకుంటున్నారు. ఐబొమ్మ రవి చేసింది తప్పని తెలిసినా ఐబొమ్మ రవి అరెస్ట్ అయ్యాక తెలుగు ప్రేక్షకులు వర్సెస్ ఇండస్ట్రీగా పరిస్థితి మారింది. చాలామంది మధ్య తరగతి ప్రేక్షకులు రవి చేసింది తప్పే అయినా పెరిగిన టికెట్ రేట్లతో థియేటర్కు పోలేని మాకు ఫ్రీగా సినిమా చూపించాడు కదా, అందుకే మా సపోర్ట్ ఆయనకే అంటున్నారు. అది 100% నిజమే. ఒక ఫ్యామిలీకి థియేటర్లలో సినిమా చూడాలంటే కనీసం 1000 రూపాయల టికెట్లకే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. థియేటర్లలో స్నాక్స్ అదనం. ఇదే సినిమా కొన్ని రోజులకు ఐబొమ్మల హెచ్డీలో రిలీజ్ అవుతుంది. అది ఫ్రీగా కుటుంబం మొత్తం చూడొచ్చు. అందుకే చాలామంది మనసులో రవి హీరోగా కనిపిస్తాడు. రవి చేసింది చట్టపరంగా తప్పే అయినా మధ్యతరగతి వాడి జేబుకి మాత్రం రిలీఫ్. అయితే ఇక్కడ ఇంకో నిజం కూడా ఉంది. రవి లాంటి వాళ్ళు ఫ్రీ ఇచ్చినట్టే ఇచ్చి మీ డేటా, ప్రైవసీ, ఫోన్ సెక్యూరిటీ దోచుకుంటున్నారు. కనిపించే యాడ్స్ క్లిక్ చేస్తే మాల్వేర్, బ్యాంకు డీటెయిల్స్. రవి చేసింది తప్పని తెలిసినా అతను ఎందుకు హీరో అయ్యాడంటే ఇండస్ట్రీ మధ్యతరగతి వాళ్ళని థియేటర్కు దూరం చేయడం. అదే ఇంకా ఏముంది. ఎందుకు హీరో వేసాడంటే హెచ్డి ప్రింట్ వస్తుంది ఫోన్లల్లో,
అందుకే హీరోని చేసిండ్రు. నిర్మాతలు ప్రేక్షకుల మధ్య నిర్మాతలు ప్రేక్షకుల మీద రిస్క్ వేసి పెద్ద సినిమాలు రిలీజ్ అయితే స్పెషల్ షోలు హైక్ రేట్లతో కొన్ని సినిమాలు ఫస్ట్ వీక్ మొత్తం మల్టీప్లెక్స్లో సింగిల్ స్క్రీన్ కంటే డబుల్ స్క్రీన్ రేటు పెట్టేస్తున్నారంట. ఈ సినిమాకు ఫ్యామిలీతో వెళ్తే 4 టికెట్స్ ఈజీగా 2000 ఖర్చు అవుతుంది. దీంతో మధ్యతరగతి నెలకి ఒక సినిమా కూడా చూడలేని పరిస్థితి వచ్చింది. చూడకపోతే ఏమైనా కొంపలు మునుగుతాయా? కొంపలు మునుగుతాయా అంటున్నా. నేను అసలే చూడను. ఎందుకు నాకేనా నష్టం జరిగిందా? నాకేమైనా ఉపాధి పోయిందా? ఏం బాధ అయింది? నాకేం కాలే కదా. అంత అజ్ఞానం మనది. మన అభిమానం, అతి అభిమానం, పనికిమాలిన అభిమానం, అతి ఉత్సాహం, పనికిమాలిన ఉత్సాహం ఏమవుతుందండి? నేను చూస్తలేను, మరి నాకేమవుతలేదు కదా. అందుకే అంటున్నా, లైబ్రరీలు లేక వ్యవస్థ మొత్తం పాడైపోతుంది. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నిర్మాతలు హీరోలు బిగ్ ఓపెనింగ్ కోసం గవర్నమెంట్ నుంచి స్పెషల్ పర్మిషన్ తెచ్చుకొని రేట్లు పెంచేస్తున్నారు. బిగ్ బడ్జెట్ సినిమాల రిస్క్ ఎక్కువ కాబట్టి ప్రేక్షకుడి మీద ఆ రిస్క్ వేసి పెట్టుబడిని రికవరీ చేసుకోవాలనుకుంటున్నారు. ఐబొమ్మ రవి విషయంలో నిర్మాతల విషయంలో రెండు వైపులా తప్పు ఉంది. అయినప్పటికీ పైరసీ అంటే దొంగతనం లాంటిది. అది ఎదుటివాడి హక్కు పూర్తిగా లాక్కోవడం వంటిది. అంటే మీది కాదా? మీరు సినిమా టికెట్ రేటు అటవోలుగా పెంచుకోవడం హక్కును దోచుకోవడం కాదా? తినుబండారాలకు రేట్లు పెంచడం మీ హక్కులను దోచుకోవడం కాదా? సిగ్గుందా? మీకేమైనా బుద్ధి ఉందా? మీరు చేసే సంసారం ఇది, వీళ్ళు చేసే విచారమా? మీరు టికెట్ రేట్లు పెంచుకోవచ్చు, రెమ్యునేషన్ 100 కోట్లు ఇవ్వచ్చు, దర్శకులకు ఇవ్వచ్చు, అటగోలుగా సెటిల్ వేసి కోట్లు ఖర్చు పెట్టి అది చేసుకోవడం దోసుకోవడం ఏం లేదు. కానీ సినిమా టికెట్ రేట్లు దోసుకోవడం ఏం లేదు. కానీ తినుబండాల రేట్లు పెంచుకోవడం అది నేరం కాదంట. కానీ ఇది నేరమా? ఇది కూడా 100% ఒప్పే. ఎస్. అయినప్పటికీ పైరసీ అంటే దొంగతనం లాంటిది. అది ఎదుటివాడి హక్కును పూర్తిగా లాక్కోవడం వంటిది. ఎక్కువ టికెట్ రేటు అంటే ఒక రకంగా అత్యాశ అని నువ్వు ఇష్టం లేకపోతే చూడక్కర్లేదు. కానీ పైరసీ సినిమా కోసం నీ బ్యాంక్ అకౌంటు ప్రైవసీ రిస్క్ చేయాలా? మనల్నే ప్రశ్నిస్తున్నారు. మళ్ళీ రిస్క్ మనల్నే. సినిమా చూడొద్దు అని చెప్తున్నారు. చూడకపోతే ఏమవుతుందా? మీరు కూడా నాకు అర్థం కాదు. హీరోల కోసం ఈ మధ్యకాలంలో తమిళనాడులో టీవీకి ఆయన పేరు విజయ్ ఉన్నాడు కదా, ఆయన చూడడానికి వచ్చి 42 మంది చచ్చిపోయారు. ఎందుకయా నాకు అర్థం కాదు. ఏం అభిమానం? పనికిమాలిన అభిమానం కాదా? సిగ్గు ఉండాలి కదా మనకు కూడా. బుద్ధి, సిగ్గు, శరం ఉండాలి కదా. ఎవరు తెచ్చిస్తాడు ఆ ప్రాణాలు? ఆయన మళ్ళీ ప్రచారం చేసుకుంటున్నాడు. విజయ్ మళ్ళీ ప్రచారం చేసుకుంటున్నాడు. ఏంది కారణం అంటే మా అభిమాన హీరో పార్టీ పెట్టిండు కదా అని గజం దుంకుడు. ఆయనకు సేకండి ఎందుకు సస్తావు? సేకండి ఇవ్వకపోతే నీ అమ్మ నాయనతోటి ఇప్పించి తీసుకోరా సేకండు. పనికి మళ్ళీ విధవల్లారా, ఇప్పటికైనా మారండి అభిమానాన్ని. 42 మంది చచ్చిపోయారు. 4 రూపాయలు చేతులకు పైసలు ఇచ్చి దులుపుకున్నారు. ప్రాణాలు వచ్చినాయా? సిగ్గుండాలి కొంచెం ఏమైనా ప్రేక్షకులకు. నిజంగా ఉండాలి. ఎవరు తెచ్చేస్తాడు ఆ ప్రాణాలు? ఇండస్ట్రీ ఇది మార్చుకోకపోతే ఏందో. టికెట్ల రేట్ల పెరుగుదల 1950ల నుంచి పెరుగుతూ వచ్చిందే కానీ ప్రేక్షకుడు భరించే విధంగా ఉండేది. కానీ 2010 తర్వాత తెలుగు ఇండస్ట్రీ అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. దీంతో నిర్మాతలు ఖర్చు ఎక్కువ పెట్టామని ప్రతి సినిమాకు హైక్ ఇప్పించుకుంటున్నారు. ఈ సినిమా ఇండస్ట్రీ నాశనం కానికే, బడ్జెట్ అడ్డగోలుగా పెట్టడానికే 1000 కోట్లు. ఈయన పేరేం పేరు? రాజమౌళి కారణం. ఎస్. ఏముందా రాజమౌళి సినిమాల్లో? మొన్న ఈ మధ్యకాలంలో ఏదో వచ్చింది కదా, అదేందో వచ్చింది కదా ఆయన మహేష్ బాబు సినిమా. ఆ ఎద్దు నిజమైన ఎద్దే కాదు, అది గ్రాఫిక్స్ చేసి దాని మీద ఆయన పరిగెడుతున్నట్టు. ఎందుకా ఇవి నాకు అర్థం కాదు. ఎవరిని దోసుకోనికే, ఎవరి రక్తం దానికే? సినిమా ఇండస్ట్రీ ఇవాళ పైరసీ పుట్టుక రావడానికి కారణం రాజమౌళి. ఎస్. ఎవడనేమో అనుకోండి, నేనే చెప్తున్నా. పైరసీ రావడానికి రాజమౌళి కారణం. రాసి పెట్టుకోండి. కొన్నిసార్లు ప్రభుత్వం ఆపినా ఇండస్ట్రీ లాబీ చేసి పెంచుకుంటుంది. ప్రస్తుతం డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు మా హీరో, మా డైరెక్టర్ కోసం ఏం చేయడానికైనా రెడీ అని అన్న ప్రేక్షకుడి ఫీలింగ్ను బిజినెస్ మార్చేసుకున్నారంట. ఇంకా చూడు ఎట్టుంది. ప్రేక్షకుడు హైప్ తేవడంతో మా హీరో తొడలు కొట్టుకొని మెడల్ రాసి ఇది రాసి బొట్లు పెట్టి ఇట్లా వేసే వరకు అబ్బా ప్రేక్షకులు అభిమానం మత్తడి దుంకుతుందని వాళ్ళు కూడా బడ్జెట్ పెంచి ప్రేక్షకుల మీద నెత్తిన మోపుతున్నారు భారాన్ని. ప్రమోషన్ల పేరుతో ప్రీ రిలీజ్ ఈవెంట్ పేరుతో బిజినెస్ మోడల్ పాటిస్తూ కోట్లు ఖర్చు పెడుతున్నారు. నిజానికి ప్రమోషన్ల పేరుతో నిర్మాతలు అనవసర ఖర్చు పెట్టకుండా టికెట్ ధర తగ్గిస్తే ప్రేక్షకుడు కుటుంబంతో సినిమాకు వస్తాడు. సినిమా కలెక్షన్లు పెరుగుతాయి. అలా చేయకపోవడంతోనే ప్రేక్షకుడు పైరసీ బాట పడుతున్నాడు.
ఇది మారకపోతే రవి వెళ్ళిపోయినా రమేష్ వస్తాడు, రాజు వస్తాడు, పైరసీ సైకిల్ ఆగదు, సినిమాని బిజినెస్గా కాకుండా కలగా చూడండి. ఇది మంచి అద్భుతమైన ఆర్టికల్ బాబు. ఇది నిజంగా చెప్తున్నా కదా, ప్రేక్షకులు అభిమానులు సిగ్గుపడండి. మీకు నిజంగా సిగ్గు శరం ఉంటే తల్లిదండ్రులను ప్రేమించండి, తల్లిదండ్రులను అభిమానించండి, కుటుంబ సభ్యులను అభిమానించండి తప్ప ఇలాంటి ఏషగాళ్ళను, ఉత్త ఏషగాళ్ళను, స్క్రీన్ మీద ఎగురులాడేటోళ్ళను మాత్రం మీరు అభిమానిస్తే మీకు రూపాయి లాభం రాదు. నేను చెప్తున్నా కదా, రూపాయి ఇంట్లో కుండల సార్లు ఇంకా కొట్లాడుతూనే ఉంటాయి, వాడు ఎవ్వడు మీకు రూపాయి సాయం చేయడు. అద్భుతమైన ఆర్టికల్ వచ్చింది. ఇదంతటి కారణం ప్రేక్షకుడే అని చెప్తుంది ఈ ఆర్టికల్. ఇప్పటికైనా మారండి, పని చేసుకోండి, సినిమాని సినిమాలాగా చూడండి. ఇక సినిమా రిలీజ్ అయిన వారం రోజులలోనే తొక్కీసలాటలా ఎగిరి దుంకి భుజాల మీద ఎక్కి పోయి నేను చూసి ఇక జైగొట్టి గజం గజం దుంకి మా హీరో లొటపీసు ఏందా ఇది నాకు అర్థం కాదు. వాడేమన్నా నీకు 10 రూపాయలు ఇస్తాడా? నీవు హాస్పిటల్లో పడితే వాళ్ళు 1,00,000 రూపాయలు ఇవ్వమని ఎవ్వడు ఇవ్వడరా బాబు. మనకు లాస్ట్కి అయ్యేది కుటుంబ సభ్యులే, తల్లిదండ్రులే, కుటుంబ తోబుట్టువులే. ఇది గమనించుకోండి, ఇప్పటికైనా మారండి, సిగ్గు తెచ్చుకోండి. లేకపోతే మన బతుకులు అట్లే ఉంటాయి, వాళ్ళు అట్లే పైకోతారు. 100 కోట్ల రెమ్యునేషన్ తీసుకొని వాళ్ళు బిల్డింగ్లు విదేశాల్లో పోయి టిక్ టాక్ తయారై ఇట్లా ఎంజాయ్ చేసి వస్తారు. మన బతుకులు మాత్రం ఇన్నే ఉంటాయి. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.